ఇక మీరు కూడా ఏలియన్స్ని కనిపెట్టొచ్చు. సెటి అంటే సర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెర్రెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ అనే సంస్థ ఒక కొత్త సాఫ్ట్వేర్ రిలీజ్ చేసింది. దాని పేరే సెటి ఎట్ హోమ్. ఇది ప్రమోషన్ వీడియో కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. సో మీరు డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటే కేర్ఫుల్గా ఉండండి. కానీ భూమి మీద ఉన్న అన్ని కంప్యూటర్స్ కంటే ఎక్కువ శక్తి కావాలి అంటే ఏం చెయ్యాలి? అంత కంప్యూటింగ్ శక్తి కోసం గ్రహాల్ని వదిలేసి స్టార్స్ వైపు చూడాలి. అప్పుడే రాబర్ట్ జే బ్రాడ్బరీ ఊహించిన మ్యాట్రియోస్కా బ్రెయిన్ అనే కాన్సెప్ట్ మన స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. 1960లో సర్చ్ ఫర్ ఆర్టిఫిషియల్ స్టెలార్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అనే సైంటిఫిక్ పేపర్తో ఫ్రీమన్ డైసన్ సైన్స్ ప్రపంచాన్ని షేక్ చేశాడు. దాంట్లో చెప్పిన డైసన్ స్పియర్ అనే అంతరిక్ష కట్టడం గురించి మాట్లాడుకోవాలి. దీని సహాయంతో టైప్ 2 నాగరికత తమ సోలార్ సిస్టంలో శక్తి మొత్తాన్ని కంట్రోల్ చేయగలదు. డైసన్ స్పియర్ని ఎలా కట్టాలంటే తన స్టార్ మొత్తాన్ని చుట్టుముట్టి వచ్చే శక్తి మొత్తాన్ని సేకరించేలా ఉండాలి. అయితే డైసన్ స్పియర్లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అన్నిటికంటే సింపుల్ మోడల్ని డైసన్ రింగ్ అంటారు. ఈ రింగ్లో కొన్ని సోలార్ పవర్ కలెక్టర్స్ ఉంటాయి. ఇవి సూర్యుడి నుండి వచ్చే శక్తిని సేకరిస్తాయి. సూర్యుడి శక్తిని తట్టుకోవాలి కాబట్టి ఇవి 100 మైల్స్ దూరంలో తిరుగుతాయి. కానీ ఒక్క రింగ్తో సూర్యుడి అపారమైన శక్తిని సేకరించడం కష్టం. అందుకే టైప్ 2 ఏలియన్ నాగరికతలు తెలివిగా ఆలోచించి అనేక రింగ్స్తో సూర్యుడిని చుట్టేస్తారు. దీన్నే డైసన్ స్వామ్ అంటారు. అయితే డైసన్ స్పియర్ యొక్క ఇంకో వేరియేషన్ సోలార్ పవర్ కలెక్టర్స్ ని కాకుండా శాటిలైట్స్ ని వాడుతుంది. ఇవి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి. సో సూర్యుడి దారుణమైన గ్రావిటీని ఎలా తట్టుకుంటుంది? ఆ శాటిలైట్స్ కి సోలార్ సెల్స్ ని అటాచ్ చేస్తారు. ఇవి ఒక బోట్ కి ఉండే తెరచాపలా పనిచేస్తాయి. అంటే గాలి తెరచాపకి తగిలితే వచ్చే ఫోర్స్తో బోట్ ముందుకు ఎలా కదులుతుందో అలానే సూర్యుడి రేడియేషన్ నుండి వచ్చే ప్రెషర్ సోలార్ సెయిల్ ఉన్న శాటిలైట్ ని బయటికి తొయ్యాలని చూస్తుంది. అయితే గ్రావిటీ ఏమో శాటిలైట్ ని లోపలికి లాగాలి అని చూస్తుంది. ఈ రెండు ఫోర్సెస్ క్యాన్సిల్ అయ్యి శాటిలైట్ సూర్యుడి చుట్టూ స్టేబుల్ గా తిరుగుతుంది. ఇంకో వేరియేషన్ అయిన డైసన్ షెల్ ఒక కవచం రూపంలో సూర్యుడి మొత్తాన్ని కవర్ చేస్తుంది. దాంతో సూర్యుడు వదిలే శక్తిలో కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా 100% కలెక్ట్ చేయొచ్చు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే టైప్ 2 నాగరికతలు డైసన్ స్పియర్స్ ద్వారా శక్తిని మాత్రమే సేకరించవు. వాటి మీద ఇళ్లు కట్టుకొని బతుకుతారు కూడా. కాకపోతే ఇళ్లు ఉన్న రింగ్స్ సూర్యుడి నుండి తగినంత దూరంలో అన్నా ఉండాలి, లేకపోతే సూర్యుడి శక్తి ఇళ్లకి రీచ్ అవ్వకుండా ముందే సేకరించాలి. రాబర్ట్ జే బ్రాడ్బరీ ఇయర్ మిలియన్ సైన్స్ ఎట్ ది ఫార్ ఎడ్జ్ ఆఫ్ నాలెడ్జ్ అనే పుస్తకాన్ని రాశారు. దాని ప్రకారం ఒక సమయానికి మానవాళి దగ్గర ఎంత టెక్నాలజీ ఉంటుందంటే దాంతో సూర్యుడి చుట్టూ అనేక రింగ్స్ ని కడతారు. ఈ రింగ్స్ ఒకదానిపైన ఒకటి అంటే లేయర్స్ లా ఉంటాయి. ఒక్కో లేయర్ ఒక్కో డైసన్ స్పియర్ లా వ్యవహరిస్తుంది. ఈ మెగా స్ట్రక్చర్ మ్యాట్రియోస్కా డాల్ అనే ఒక రష్యన్ బొమ్మలా ఉంటుంది కాబట్టి మ్యాట్రియోస్కా బ్రెయిన్ అని పేరు పెట్టారు. ఇంకా షాకింగ్ గా ఈ లేయర్స్ సోలార్ సిస్టమ్ చివరి వరకు కట్టొచ్చు. దీనివల్ల ఉపయోగమేంటి? సూర్యుడి శక్తినైతే 4 లేదా 5 షెల్ లేయర్స్ తో సేకరించొచ్చు. అంటే ఫస్ట్ షెల్ మొత్తం శక్తిని తట్టుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ షెల్ కి 100% శక్తి వస్తుంది అనుకుందాం. అది 40% మాత్రమే కలెక్ట్ చేసి మిగిలిన 60%ని సెకండ్ షెల్ కి వదిలేస్తుంది. సెకండ్ షెల్ 30 మాత్రమే కలెక్ట్ చేస్తుంది. అలా థర్డ్ షెల్ 20, లాస్ట్ షెల్ 10%ని సేకరిస్తాయి. కానీ ఈ లేయర్స్ చాలా ఎక్కువ. అంటే సోలార్ సిస్టమ్ చివరి వరకు ఉంటే అది మ్యాట్రియోస్కా బ్రెయిన్ అవుతుంది. అయితే ఇందులో మొదటి లేయర్స్ లో పెద్ద పెద్ద కంప్యూటర్స్ ఉంటాయి. సో ఎక్కువ శక్తిని వీటిని రన్ చేయడానికి వాడతారు. తరువాతి లేయర్స్ లో ఫ్యాక్టరీస్ కి అండ్ వాటికి కావాల్సిన శక్తిని సేకరించే పరికరాలు ఉంటాయి. మధ్య లేయర్స్ లో మనుషులు బతకడానికి కావలసిన వాతావరణం, ఇల్లు ఉంటాయి. ఇవి సేమ్ భూమి మీద బతికిన ఫీల్ ఇస్తాయి. బయటి లేయర్స్ లో స్పేస్ లాంచ్ స్టేషన్స్ ఉంటాయి. వీటి సహాయంతో వేరే సూర్యుళ్ళు వాటి గ్రహాలకి వెళ్లొచ్చు. మ్యాట్రియోస్కా బ్రెయిన్ లోని కంప్యూటర్స్ దారుణమైన క్యాలిక్యులేషన్స్ చేస్తాయి. కొన్ని లెక్కల ప్రకారం 7 మిలియన్ బ్రెయిన్స్ కలిపి చేయగలిగిన క్యాలిక్యులేషన్స్ మ్యాట్రియోస్కా బ్రెయిన్ ఒక్క సెకండ్లో చేయగలదు. అందుకే దీన్ని ఒక యూనివర్సల్ కంప్యూటర్ అనొచ్చు. అయితే మొదటి షెల్ డైరెక్ట్ గా సూర్యుడి వైపు ఉంటుంది కాబట్టి అది మాక్సిమం శక్తిని క్యాప్చర్ చేస్తుంది. దీని మీద ఉన్న కంప్యూటర్స్ ఆ శక్తిని వాడుకుంటాయి. కంప్యూటర్స్ అంటే వేస్ట్ శక్తిని వేడి రూపంలో బయటికి వదులుతాయి. థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్స్ ద్వారా వేడిని కరెంట్ గా మార్చొచ్చు. సో ఇలాంటి జనరేటర్స్ ద్వారా రెండవ షెల్లో ఉన్న కంప్యూటర్స్ కి పవర్ ని అందిస్తాం. మళ్ళీ వేస్ట్ వేడి వస్తుంది కదా, దీంతో మూడవ షెల్ కంప్యూటర్స్ కి పవర్ ఇవ్వచ్చు.
ఇలా వేడి అయిపోయేంత వరకు ఎన్ని షెల్స్ ఉంటే అన్నిట్లో కంప్యూటర్స్ పనిచేస్తుంటాయి. దీన్ని బట్టి మీకు ఒక విషయం అర్థమై ఉండాలి. అదే ఫస్ట్ షెల్ సూర్యుడి టెంపరేచర్ కి సమానమైన వేడితో ఉంటుంది, స్పేస్ కి సమానమైన గడ్డగట్టించే టెంపరేచర్ లో ఉంటుంది అని. అయితే మ్యాట్రియోస్కా బ్రెయిన్ లోని లోపలి షెల్స్ సూర్యుడి వేడిని తట్టుకోవాలి, ప్లస్ కంప్యూటర్స్ లా పనిచేయాలి. అందుకే వాటిని ప్రత్యేకమైన పదార్థంతో తయారు చేయాలి. ఇలాంటి పదార్థం భూమి మీద అయితే ఇప్పటి వరకు కనిపెట్టలేదు. ఒకవేళ నిజంగా ఉంటే దానికి కంప్యూటరోనియం అని పేరు పెట్టొచ్చు. విషయం ఏంటంటే కంప్యూటరోనియం న్యాచురల్ గా దొరక్కపోయినా కృత్రిమంగా తయారు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ కి ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, దీనికి ఇంకో ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే హీలియం అవుతుంది. ఈ ప్రాసెస్ సూర్యుడి న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా జరిగి ఐరన్ వరకు కెమికల్స్ పుట్టే అవకాశం ఉంది. కానీ అంతకంటే హెవీ ఎలిమెంట్స్ సూర్యుడి పేలుడు అంటే సూపర్ నోవాస్ లో న్యూక్లియోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా పుడతాయి. ఇలాంటి ప్రాసెస్ ని కృత్రిమంగా సృష్టించగలిగితే అందులో కంప్యూటరోనియం ని తయారు చేయొచ్చు. పైగా కంప్యూటరోనియం ఒక ప్రోగ్రామబుల్ మ్యాటర్ అయి ఉండాలి. అంటే అందులో ప్రతి అణువు ఒక కంప్యూటర్లా పనిచేయాలి. అప్పుడే సూర్యుడి నుండి వచ్చే శక్తిని ఈజీగా కంప్యూటేషనల్ ఎనర్జీ అంటే లెక్కలు వేయడానికి ఉపయోగపడే శక్తిగా మార్చొచ్చు. అయితే మ్యాట్రియోస్కా బ్రెయిన్ ని సోలార్ సిస్టంలో నిర్మిస్తే అది మెర్క్యూరీ ఆర్బిట్ నుండి నెప్ట్యూన్ ఆర్బిట్ దాటిపోయి ఉండాలి. కానీ ప్రస్తుత టెక్నాలజీతో ఇంతటి మెగా ఇంజనీరింగ్ ఫీట్ ని సాధించడం కష్టం. అయితే నానో టెక్నాలజీ ద్వారా ఒక అడుగు ముందుకు వేయొచ్చు. ఇవి ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలోకి మారగలవు. నానో టెక్నాలజీకి సెల్ఫ్ రెప్లికేటింగ్ టెక్నాలజీని యాడ్ చేస్తే వాటి సంతతిని పెంచుకోగలవు. ఫర్ ఎగ్జాంపుల్ మనిషి ఉన్నాడు, అన్నం కూర తిని చిన్నపిల్లలు పెద్దవాళ్లుగా మారి పెళ్లి చేసుకుని మళ్లీ పిల్లల్ని పుట్టిస్తారు. నానో టెక్నాలజీలో ఉండే రోబోట్స్ కూడా కావలసిన పదార్థాన్ని తిని కొత్త రోబోట్స్ ని పుట్టించే ప్రాసెస్ ని సెల్ఫ్ రెప్లికేషన్ టెక్నాలజీ అనొచ్చు. మనుషులైతే ఎముకలు కండరాలతో పుడతారు, కానీ రోబోట్స్ కి మెటల్స్ కావాలి కదా, అవి అంతరిక్ష రాళ్లల్లో ఉంటాయి. మార్స్ మరియు జూపిటర్ అలానే ప్లూటో దాటాక కైపర్ బెల్ట్ లో అనేక అంతరిక్ష రాళ్లు ఉంటాయి. వీటిని తినేసి నానో టెక్నాలజీ యొక్క రోబోట్స్ తమ సంతతిని పెంచుకుంటాయి. తగినన్ని నానోబాట్స్ పుట్టాక అవన్నీ కలిసి మొదటి రింగ్ గా కలుస్తాయి. దీనికి ఇంకా పదార్థాన్ని ఇస్తే రెండవ రింగ్, అలా ఎన్ని రింగ్స్ కావాలంటే అన్ని రింగ్స్ కి కావాల్సిన నానోబాట్స్ ని తయారు చేయొచ్చు. రాబర్ట్ బ్రాడ్బరీ ప్రకారం మన టెక్నాలజీ ట్రెండ్ ఇలానే కొనసాగితే 2250వ సంవత్సరానికి మొదటి మ్యాట్రియోస్కా బ్రెయిన్ ని తయారు చేసి ఉంటాం. అయితే దీని నుండి ఎంత కంప్యూటింగ్ పవర్ ని జనరేట్ చేయొచ్చు? అక్షరాల ఒక విశ్వం మొత్తాన్ని సిమ్యులేట్ చేయగలిగేంత. అంటే మీరు ఆడే గేమ్స్ లోని మ్యాప్స్ ఉంటాయి కదా, అందులోని క్యారెక్టర్స్ కి అదే ఒక ప్రపంచం. మ్యాట్రియోస్కా బ్రెయిన్ ద్వారా వచ్చే శక్తితో ఒక కొత్త విశ్వాన్ని కంప్యూటర్లో తయారు చేసి అందులో గ్యాలక్సీస్, స్టార్స్, ప్లానెట్స్, దాని మీద జీవుల్ని పుట్టించొచ్చు. ఎలాన్ మస్క్ ఇది నిజమని నమ్ముతున్నాడు. ఎందుకంటే మన విశ్వంలో భూమి మీద తప్పితే ఇంకో చోట జీవం ఉన్నట్టు ఆధారాలు దొరకలేదు. దీనికి కారణం ఈ సిమ్యులేటెడ్ యూనివర్స్ ని తయారు చేసిన జీవులు భూమి మీద తప్పితే ఇంకో చోట జీవాన్ని సృష్టించలేదు. ఇదే ఫెర్మి పారాడాక్స్ కి నిజమైన సమాధానం అని నా ఫీలింగ్. అయితే మనం కూడా వేరే జీవులు తయారు చేసిన మ్యాట్రియోస్కా బ్రెయిన్ సిమ్యులేషన్ లో ఉన్నామని ఆధారాలు ఉన్నాయా? ఆన్సర్ ఈ వీడియోలో ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.